గడుపుటి నారాయణ స్వామి మొన్నటి దినాన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్గా నన్ను ఎంపిక చేయడం జరిగింది. నేను నా రాజకీయ ప్రస్థానం, నా పేరు గడుపుటి నారాయణ స్వామి. నేను టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శిగాను, టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగాను, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగాను, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగాను, ప్రస్తుతం తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయలసీమ జోనల్ 5 ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నేను గతంలో 2013-18 మధ్యలో ఆత్మకూరు మండలం ఒడ్డుపల్లి మా గ్రామ సర్పంచ్గా కానీ పనిచేశాను. మొన్న ఎలక్షన్స్లో కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నామినేషన్ లేకుండా నేను నా సొంత గ్రామంలో మరలా నామినేషన్ వేసి పోటీ చేసి ఓడిపోయాను. పార్టీ ఎంత కష్టకాలాల్లో ఉన్నా కానీ ఎక్కడ తగ్గకుండా పనిచేశాను. గతంలో వికలాంగుల సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తుంటే గతంలో ఎంజీఎన్ఆర్జీఎస్ కౌన్సిల్ మెంబర్గా గత ప్రభుత్వం 2013-19 మధ్యకాలంలో నామినేటెడ్ పోస్ట్ కానీ ఎన్ఆర్జీఎస్ కౌన్సిల్ మెంబర్గా కానీ నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 5 శిక్షణ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. 1 విశాఖపట్నం, 2 కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం. విశాఖపట్నంలో వికలాంగుల ఐటీఐ బాయ్స్ కళాశాలగానే ఉంది. అందులో ఐటీఐ ట్రైనింగ్ ప్రతి సంవత్సరం 100 మంది ఈరోజు ఐటీఐ ఉచితంగా భోజనం ఇచ్చి శిక్షణ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 60-70 మంది శిక్షణ పొందుతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ 3 చక్రాల నిర్మాణ కేంద్రం కూడా పనిచేస్తుంది. దానివలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల ఆఫీసులకు ఆ ట్రైసైకిల్ని విశాఖపట్నం నుంచి కానీ ఇప్పించడం జరుగుతుంది. ఇదే విధంగా కృత్రిమ అవయవాల నిర్మాణ కేంద్రం, కృత్రిమ కర్రలు అన్నిటినీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు అవసరమైనటువంటి ఏ అవసరం పరికరాలను రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందేలా చూస్తానని నేను తెలియజేస్తున్నాను. కాకినాడ